మోషేలను ఆకర్షిస్తాడండి, పనికి మాలిన కాదు, శ్రేష్ఠులను ఆకర్షించి నీ ద్వారా కర్తవ్యాన్ని బోధింపజేస్తాడు. ఈరోజు మండుచున్న వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుని అగ్నితో నేను మండాలని మిగులు ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు, నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, నువ్వు చిన్నవాడివి కావచ్చు, పెద్దవాడివి కావచ్చు, అన్యాగ్ని చేత లోకాగ్ని చేత మండడం కాదు, దైవాగ్ని చేత మండించబడగోరి వెతుకుతున్న వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు సంఘాలలో. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ దేవుని అగ్ని నువ్వు పొందుకుంటే ఆకర్షణ కోసం ఏ తిప్పలు పడాల్సిన అవసరంలా, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వున్న ప్రదేశంలో నీ ప్రభావం ఆ సమాజం మీద పడుతుంది, ఆ చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది. నువ్వు ఆకర్షణ కోసం ఏం ఫీట్లు చేయవసరంలా, దేవుని అగ్ని నీ మీద ఉంటే, దేవుని అగ్ని నీలో ఉంటే నువ్వు ఆకర్షణీయమైన పాత్రగా మారిపోతావు. ఏముందో తెలియదు, నీలో ఏముందో తెలియదు, కానీ ఏదో ఉందన్నట్లుగా ప్రజలు నీ వైపు త్రిప్పబడతారు. ఏదో ఉందేంది, దైవాగ్ని ఉంది, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం ఉంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రభావం, ఆ వాతావరణం కనపడతా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అంతా మారిపోతూ ఉంటుంది. శామ్యుయల్ మోరిస్ గుర్రబండి ఎక్కాడు, నీగ్రో జాతి పిల్లవాడు. స్టీఫెన్ మెరిట్ అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి ఒక సమాధి కార్యక్రమానికి పోతుంటాడు. ఎక్కడ? దక్షిణాఫ్రికా ప్రాంతం నుండి అమెరికాకు ఓడలో ప్రయాణం చేసి అక్కడ చేరతాడు స్టీఫెన్ మెరిట్ అనే ఆయన దగ్గరికి. వయసు ఎంత? 18-19 ఏళ్లే. గుర్రబండి ఎక్కుతాడు సమాధి కార్యక్రమాలు పోవటానికి. అంత దూరం నుంచి వచ్చాడని రిసీవ్ చేసుకొని స్టీఫెన్ మెరిట్ గారు ఆయన తన దగ్గర ఉంచుకుంటాడు. ఆ రోజు కార్యక్రమం ఉంటే బయలుదేరి గుర్రబండి ఎక్కి వెళ్తా ఉంటే, ఎందుకు పోయాడు శామ్యుయల్ మోరిస్? ఆయన దగ్గర నుంచి పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుందామని పోయాడు. బండి ఎక్కిన తర్వాత స్టీఫెన్ మెరిట్ గారు మార్గంలో చూపిస్తూ ఉంటాడు, శామ్యుయల్ మోరిస్, ఇదిగో ఇది ఈ బంగ్లా, ఇది ఈ బిల్డింగు, అది ఆ పార్కు, ఇది అని అన్ని చూపిస్తూ ఉంటే నేనంటాడు, స్టీఫెన్ గారు మీరు ఎప్పుడైనా బండిలో ప్రార్థన చేశారా అని అడుగుతాడు. బండిలో ప్రార్థన చేశాడని అడుగుతాడు. లేదు ఎప్పుడు చేయలేదు నేను అంటాడు. ఈరోజు చేద్దామా అని అడుగుతాడు. ఈ ఘట్టానికి ముందు ఒక జరిగిద్ది. ఇద్దరు సేవకులు ఉంటారు, దైవజనులే వాళ్ళు. ఆ సమాధి కార్యక్రమానికి వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు అమెరికన్స్. వాళ్ళు ఆ బండి ఎక్కడానికి స్టీఫెన్ మెరిట్ గారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ బండిని వాళ్ళు ఎక్కడానికి లోపల చూస్తే ఈ నీగ్రో బాలుడు ఉంటాడు. ఆ బాలుడిని చూసి వెనకడుగేస్తారు వాళ్ళు. వేరే జాతోడు ఉన్నాడు ఈ బండిలో, మనం ఎట్లా ఎక్కుదామని. ఆయన శామ్యుయల్ మోరిస్, మనం ఎట్లా ఎక్కుదామని. ముందు కూర్చున్న స్టీఫెన్ గారు అంటాడు, జాతి భేదములు బైబిల్లో లేవు, క్రీస్తు యేసునందు అందరము సమానమే అని నా అభిప్రాయం అంటాడు. సచ్చినట్టు ఎక్కి కూర్చుంటారు ఇద్దరు. ఎక్కి కూర్చున్న తర్వాత ఈ మాట అంటాడు. కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ అవమానం తలంచినందుకు, వాళ్ళు ఆయన అవమానపరిచారు కదా, ఎక్కకుండా కొంచెం ఫీల్ అవుతుంటాడని, శామ్యుయల్ ఇది బిల్డింగ్ తెలుసా, ఇది నీకు, ఇది ఇటు ఈ పార్క్ ఇది అని అన్నీ చెబుతుంటాడు. అప్పుడు అంటాడనమాట, బండిలో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయలే, ఈరోజు చేద్దాం. మోకాళ్ళుని ఆయన ఆ బాలుడు మోకాళ్ళు ఉంటాడు, వాళ్ళందరూ మామూలుగా తల ఉంచుతారు. ఆవిడ చెప్తాడనమాట, ప్రభువా నీ దాసుడైన స్టీఫెన్ మెరిట్ గారితో నువ్వు మాట్లాడు దేవా. 6 నెలలు పడరాని బాధలెల్లా పడి ఇక్కడ ఇంత దూరం కష్టపడి వచ్చింది ఎందుకయ్యా? ఇక్కడ ఉన్నటువంటి భవంతులు, బంగ్లాలు, పార్కులు చూడటానికి కాదని, నీ పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవడానికి నేను వచ్చానని నీ దాసులతో మాట్లాడయ్యా అంటాడు. గుండె పగిలిపోయిద్ది ఆయనకి, గుండె పగిలిపోయిద్ది. వామ్మో ఏంది ఇది అని. వయసు చూస్తేనేమో 19 ఏళ్ళు, తన ప్రార్థన చూస్తేనేమో మతిపోయింది. ఆయన ఏడుస్తాడు, ఈ కూర్చున్న ఇద్దరు సేవకులు ఏడుస్తారు. శామ్యుయల్ మోరిస్ ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి మాట్లాడవా, తన్నులు తిన్నాను దేవా, దెబ్బలు తిన్నాను దేవా,
చచ్చి బ్రతికాను దేవా ఇక్కడికి రావటానికి 6 నెలలు ఓడలో పడరాని బాధలల్లా పడ్డాను దేవా. ఇవన్నీ చూడటానికి కాదు దేవా, ఇవన్నీ చూడటానికి కాదు దేవా. నీ పరిశుద్ధ ఆత్మను గురించి తెలుసుకోవాలని దేవా, నీ దాసునితో మాట్లాడి నాకు అవి చెప్పించవా. మొత్తం ఏడుస్తారు, మొత్తం పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడతారు. అక్కడ శామ్యూల్ మోరిస్ ఉన్న ఆ గుర్రపు బండి, ఆ గది, ఆ గుర్రపు బగ్గి చూసారా ఎట్లయిపోయిందో. మంట కలిగిన ఒకడున్న ఆ ప్రాంతం దేవుని ప్రభావంతో ఆవరించబడింది. తీరా ఆ సమాధి కార్యక్రమానికి ఆయన వెళితే సమాధి కార్యక్రమంలో ఏడుపులు పెడబొబ్బలు గందరగోళం ఉంటాయిగా, ఆ క్లైమేట్ మారిపోయింది, ఒక పెళ్లి కార్యక్రమం లాగా అయిపోద్ది మొత్తం. మళ్ళీ ఈయన ఏం చేయడు. దైవాగ్నిని పొందుకున్న ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో వెళ్ళి నిలబడితే టోటల్ చేంజ్, ఆ క్లైమేటే మారిపోయింది. అంత శక్తి ఉంది దేవునిలో. చివరికి స్టీఫెన్ మెరిట్ గారు ఏమంటారో తెలుసా? పరిశుద్ధాత్మను గురించి బైబిల్లోని సంగతులు నేను తెలుసుకున్నానేమో కానీ శామ్యూల్ ఆయన ఎలా పనిచేస్తాడో నీ నుండి నేర్చుకున్నాను ఆయన అంటాడు. ఆయన శామ్యూల్ మోరిస్ ఆయన ఎలా కదులుతాడో, ఎలా పనిచేస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా వ్యవహరిస్తాడో నీలో నుండి నేను గుర్తించాను అని చెప్తాడు ఆయన. 19 ఏళ్ళు. ఈరోజు ఎంతమంది యువకుల్ని మనం అలా చూడగలుగుతాం? ఎంతమంది యువతుల్ని శామ్యూల్ మోరిస్ వల్ల చూడగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. లేదు అవకాశం. ఎందుకు తెలుసా? బలీయమైన ఆకర్షణలు, బయటికి పోగానే దయ్యాలు చుట్టుమూగేసి ఇప్పుడు చల్లిన వాక్య బీజాలు మీలో లేకుండా తీసి అవతల పడేసి మిమ్మల్ని లోకం వైపు ఈడ్చుకుపోయే దుష్టశక్తులు ఎక్కువైపోయినాయి. అవి మన చేతుల్లోకే వచ్చినాయి ఈరోజు. ఒకసారి ఆలోచించాలి మనందరం కలిసి. మండుచున్న ఒక వ్యక్తి కోసం దేవుడు మిగులు ఆశతో ఎదురు చూస్తున్నాడు. మండుచున్న ఒక కుటుంబం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కుటుంబాలే కుటుంబ ప్రార్థనలు వదిలేసి చల్లారిపోయినాయి. కుటుంబ ప్రార్థనలు లేవు క్రైస్తవుల ఇళ్లలో. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గదిలోనూ ఈ చెత్తే మోగుతుంది. ఈరోజు తెల్లవారుజామున లేచి 3ంటికి లేచి దేవుని సన్నిధిలో కనిపెడదాం, 4ంటికి లేచి దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఈరోజు పెందలాడు నిద్రకు ఉపక్రమిద్దాం, పెందలాడు చీకటితోనే లేచి మనం కలిసి గోజాడదాం రండి అనే పిలుపులు లేవు. కుటుంబాలే చప్పజల్లారిపోయినాయి. ఒకప్పుడు కుటుంబాలు కలిసి ప్రార్థించేవి, ఈరోజు కుటుంబ ప్రార్థన భారమైపోయింది. అందుకే కుటుంబాల్లో దైవాగ్ని లేదు. కానీ మీకు తెలుసా, మండుచున్న ఒక వ్యక్తి ఆకర్షణీయమైనట్టు దేవుని మంట కలిగిన ఒక కుటుంబం కూడా అనేకులను ఆకర్షించగలిగిద్ది. నేను రక్షింపబడ్డాను 2002లో. నేను దేవుని తెలుసుకున్నాను. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, చదువు లేదు వాళ్ళకి. ఆ తల్లి తనకు 2 కొడుకులు 2 కూతుళ్ళు. కొడుకులు మారు మనసు పొందల, కూతుళ్ళు పొందారు. భర్త మారు మనసు పొందల. ఆ ఇంట్లో ఈ 3 విశ్వాసులు, ఆ మిగిలిన వాళ్ళు అవిశ్వాసులు. భర్త భయంకరంగా బూతులు తిడతాడు, పిల్లలు చెప్పిన మాట వినరు, మొండి మనుషులు. కానీ ఈ 3 తల్లి, 2 ఆడపిల్లలు, 3 రోజు ప్రార్థిస్తారు ఇంట్లో. ఆ టిఫిన్ ఏదో వేసుకుంటారు. ఆ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ పాత్రలన్నీ ఆ తొట్టి దగ్గర వేసుకొని వాటన్నిటి మీద అట్లా నీళ్లు చల్లుకుంటారు. నానటానికంట చల్లుతారా అట్లా? వెంటనే తోరంట, కాస్త నానాలంట. నానటానికి కానీ నీళ్లు చల్లుతారు. వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి ఇక మోకాళ్ళు వేస్తారండి. ఇంట్లో కిటికీలు ఉండవు, గవర్నమెంట్ కట్టిన ఇల్లు. ఆ ఇంట్లో మోకాళ్ళు వేస్తారు. ఇక స్తుతి పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే ఆ పక్కింటామా ఈ పక్కింటామా వాళ్ళు వీళ్ళు కలిసి వచ్చి మొత్తం ఒక 7-8 మంది అక్కడ ఒక చిన్న ప్రార్థన కూటం అయిపోయింది.
ఈ బయట ఏమో వీళ్ళు తిడుతుంటారు. ఎవరు? భర్త ఒకవేళ పనికి వెళ్ళకుండా ఉన్నాడు అనుకో, ఇక తిడతా ఉంటాడు బయట కూర్చొని. ఆ తిట్లన్నీ దీవెనలు అనుకుంటారో ఏమో, అస్సలు పట్టించుకోరు. ఆ ఒక్కతైతే ఆమెను టార్చర్ చేసేవాడు, కానీ పిల్లలు కూడా తయారయ్యేసరికి ఏం అనాథి కాక గుటకలు మింగుతా చూస్తుంటాడు, బయట తిడుతుంటాడు. అంటే మెజారిటీ అయిపోయింది కదా, ముగ్గురు అయ్యారు కదా. ఇక మగపిల్లలేమో వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ప్రార్థన చేస్తా 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 ఉంటారు. ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ ప్రార్థన నన్ను ఆకర్షించింది. అక్కడికి నేను ఆకర్షింపబడ్డా. వరుసలో అన్ని ఖాతాలకి నేను పాల్పోయాలి కదా, అన్నిటికీ పోయాలి, అన్ని గృహాలకి, అన్ని ప్రాంతాలు తిరిగిపోయాలి, అన్ని వీధులు తిరిగిపోయాలి. వరుసలో ఇది కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది. ధన్మని పోసేస్తే ఇంక మళ్ళీ వచ్చే పని లేదు. కానీ నేనేం చేస్తాను తెలుసా? మిగిలిన గృహాలన్నీ తిరిగి అందరికీ పాలు పోసి ఈ ఒక్కింటికి చివరిలో వస్తా. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది అక్కడ, ఏదో తెలియని ఆనందం ఉంటుంది అక్కడ, ఏదో తెలియని ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఏదో మంచితనం. అందుకే అన్ని హడావుడిగా అన్ని దందందని పోసేసుకొని ఫైనల్ ఆ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చుంటా. కొన్ని గంటలు కూర్చుంటా అక్కడ. ప్రేమగా పలకరించటం, ప్రార్థించటం, పరామర్శించటం, ఆతిథ్యం, దీంతో పాటు ప్రార్థన. ఇప్పుడు మండుచున్న పొద ఎవరిని ఆకర్షించింది? మండుచున్న ఒక కుటుంబం చూడు, వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అక్కడ. ఎంత పరిచర్యనా నా ద్వారా జరిగిన, ఎంతవరకు దేవుడు నన్ను వాడుకుంటాడో అంతవరకు దేవునికి స్తోత్రం. ఎంతకైనా తీసుకెళ్ళని, మనుషులు ఇచ్చే ఘనతగా దేవుడు నన్ను ఎంతైనా పైకి తీసుకెళ్ళని. కానీ నా హృదయంలో అది పోతుందా? నా ఆరంభం ఏంటి? ఆరంభం వెనక్కి చూస్తే అయ్యే గుర్తు వస్తుంది నాకు. నా ఊపిరి ఉన్నంత ఒక మంచి కుటుంబంలో జరిగిన ఒక కుటుంబ ప్రార్థన, ఒక మంచి కుటుంబంలో ఉన్న దైవాగ్ని, దూషణలకు వెరువక, ద్వేషాలకు వెరువక. ఇప్పుడు ఆ కుటుంబం ఏమైంది తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న మొత్తం సేవకులు అయిపోయారు. ఇద్దరు కొడుకులు, మాట వినకుండా తిరిగే కొడుకులు, ఇద్దరు కొడుకులు నేనే ప్రతిష్ఠ చేశాను దేవుని రూపంలో. నేనే వాళ్ళ మీద చేతులు ఉంచడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు. కుమార్తె దేవుని పాత్ర అయింది, మరో కుమార్తె కూడా దేవుని పనిలో వాడబడతానే ఉంది. మొత్తం వారి ద్వారా ఒక 4-5 సంఘాలు కట్టబడ్డాయి. ఒక తల్లి తన పిల్లల్ని, తన ఆడపిల్లల్ని బలపరుచుకొని మోకరింపజేస్తే ఆ కుటుంబంలో దేవుడు రగిలించిన అగ్ని ఇది కూడా ఆ లెక్కలోకే చేరిద్ది. మరి మండుచున్న ఒక వ్యక్తి, మండుచున్న ఒక కుటుంబం, ఫైనల్ ఫినిషింగ్ టచ్, మండుచున్న ఒక సంఘము కావాలి దేవునికి. ఏం కావాలి? మండుచున్న ఒక సంఘం కావాలి. అది కొంచెమైనా సరే ఆ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిలో దైవాగ్ని ఉంటే ఇక అది కొంచెము కాదు, దాన్ని అభివృద్ధిని ఆపటం, దాని విస్తరణకు అడ్డుకట్టలు వేయటం ఎవ్వడి వల్ల కాదు. మండుచున్న ఒక సంఘం. ఈ 3 నా హృదయంలో ఉన్న ఆశలు. ఒక మండుచున్న వ్యక్తిగా నేను ఉండాలనేది నా ఆశ. ఓ మండుచున్న కుటుంబంగా నా ఫ్యామిలీ ఉండాలనేది నా ఆశ. ఒక మండుచున్న సంఘము దేవుని కొరకు సిద్ధపరచాలన్నది నా హృదయంలో దేవుడు ఉంచిన భారం, మంట. మరి మీరేమంటారు? ఇప్పుడు మీరేమంటారు? ఆలోచించుకో. నీ ముందు కొన్ని విషయాలు ఉంచాను. నీ హృదయంలో ఇంకా ఏదైనా మిణుకు మంటనైనా దైవాగ్ని మండుతుంటే, నీ ఆత్మ పూర్తిగా ఆరిపోక ఇంకా కొంచెం మిణుకు అంటా ఉంటే, నేను చెప్పిన మాటలతో భగ్గుమంటది మళ్ళా నీ ఆత్మ. నీ ఆత్మ ఇంకా పూర్తిగా ఆరిపోకుండా మిణుకు అంటా ఉంటే ఈ మాటలతో మళ్ళా నువ్వు రేపబడతావు. కానీ ఇంటికి వెళ్ళగానే ఆ దరిద్రపై అన్ని మళ్ళా నీళ్లు పోస్తాయి. ఏ దరిద్రపై? నీ చేతిలో ఉన్నాయి అయ్యి, వాటిలోంచి వచ్చాయి. ఆ నీళ్లు పడకుండా జాగ్రత్త పడు. వాటి వలలో నుంచి బయటికి రా. దేవుని సన్నిధిని కాచుకో.
ఒక మండుచున్న వ్యక్తిగా నువ్వు ఉండు. ఓ మండుచున్న కుటుంబాన్ని కట్టు. ఈ రెండు జరిగితే ఓ మండుచున్నటువంటి సమూహం నీ ద్వారా అది ప్రార్థనా బృంద రూపంలోనైనా ఒక సేవ రూపంలోనైనా ఒక మండుచున్న సంఘం నీ నుండి వచ్చింది. అది ఆయన 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 చెప్తున్న మాట ఇది.